హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులపై సూపర్ గుడ్ న్యూస్ అండి. ఈరోజు జమైన లిస్టు విడుదల. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్ బిల్లుల విషయంలో అయితే గత కొంతకాలంగా నెలకొన్న స్తబ్దత ఇప్పుడు వీడిపోతోంది. సో, రాష్ట్ర ఆర్థిక శాఖ మరియు ట్రెజరీ కార్యాలయంలో ప్రస్తుతం ఒక విధమైనటువంటి సానుకూల కదలిక స్పష్టంగా అయితే కనిపిస్తోంది. మరి ఈ మేరకు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లులు ఇప్పుడు చకచకా క్లియర్ అవుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత అవసరాల కోసం, అంటే తమ పిల్లల ఉన్నత చదువుల ఫీజు కోసమో, ఇంట్లో జరిగే వివాహాది శుభకార్యాల కోసమో, లేదా ఇతర అత్యవసర వైద్య ఖర్చుల కోసమో తామెంతో కష్టపడి దాచుకున్న భవిష్య నిధి జీపీఎఫ్ నిధుల కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నారు. మరి ఎదురుచూస్తున్న ఆ యొక్క జీపీఎఫ్ నిధులు ఇప్పుడు నేరుగా వారి ఖాతాల్లో చేరుతూ ఉండటం నిజంగా ఒక పెద్ద ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. అయితే ఇది కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు, మానసిక ప్రశాంతతను కూడా ఇచ్చేటటువంటి అద్భుతమైన శుభవార్తగా ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల విషయానికి వస్తే, గతంలో పీఎఫ్ లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మరియు పదవీ విరమణ పొంది ఫైల్ సెటిల్మెంట్ అమౌంట్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది శుభ సమయము. చాలా కాలంగా ఆఫీసుల చుట్టూ, ట్రెజరీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఉపాధ్యాయుల ఖాతాల్లోకి ఇప్పుడు నగదు అనేది చాలా వేగంగా జమ అవుతోందని ట్రెజరీ వర్గాల నుంచి నమ్మదగిన సమాచారం అందుతోంది. అయితే దీనికి సంబంధించిన తాజా గణాంకాలను పరిశీలిస్తే, మే నెల 18వ తేదీ నుండి జూన్ 10వ తేదీ మధ్య కాలంలో ఎవరైతే ఉద్యోగులు పీఎఫ్ లోన్ల కోసం అప్లై చేసుకున్నారో వారి దరఖాస్తులు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్రూవల్ కోసం సిద్ధంగా అయితే ఉన్నాయి. ఈ యొక్క నిర్దేశిత కాల వ్యవధిలో సుమారు 80 మంది ఉపాధ్యాయులకు సంబంధించి దాదాపు రూ. 10,00,00,000 భారీ మొత్తం ఈరోజు క్లియర్ అయ్యి వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ కావడం విశేషం. కాబట్టి సదరు కాలంలో దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు అందరూ కూడా తమ మొబైల్ ఫోన్లకు వచ్చే మెసేజ్‌లను సరిచూసుకోవడమే కాకుండా, ఒకసారి బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవాలని అయితే సూచించడం జరుగుతోంది. అయితే కేవలం ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ నిధులు మాత్రమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏపీజీఎల్ఐ లోన్లు మరియు జనరల్ పీఎఫ్ లోన్లు కూడా ట్రెజరీ ద్వారా ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఆర్థిక శాఖ ప్రత్యేకంగా నిధులను కేటాయించడం వల్ల ఈ లోన్ల క్లియరెన్స్ ప్రక్రియ అనేది గతంలో ఎన్నడూ లేనంత విధంగా వేగంగా పుంజుకుంది. ముఖ్యంగా 2026 ఏప్రిల్ నెల వరకు పెండింగ్‌లో ఉన్నటువంటి వివిధ పీఎఫ్ లోన్ల అప్లికేషన్‌లన్నీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో పరిష్కారమై లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు విజయవంతంగా అయితే చేరింది. దీనివల్ల తమ వ్యక్తిగత మరియు కుటుంబపరమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వేలాది మంది ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు భారీ స్థాయిలో ఆర్థిక వెసులుబాటైతే లభిస్తుంది. వారి కష్టాలన్నీ తీరిపోయి జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఆమోదం పొందిన బిల్లులన్నీ కూడా ఎటువంటి మధ్యవర్తులు లేకుండా అత్యంత పారదర్శకమైన ఈ-కుబేర్ వ్యవస్థ ద్వారా నేరుగా ఖాతాల్లోకైతే చేరుతూ ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే దశాబ్దాల కాలం పాటు ప్రభుత్వ సేవలో పదవీ విరమణ చేసినటువంటి వృద్ధ విశ్రాంత ఉపాధ్యాయులకు కూడా ఒక తీపి కబురైతే అందింది. సుదీర్ఘకాలం వేచి చూసిన తర్వాత వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ట్రెజరీ శాఖ సానుకూల నిర్ణయం అయితే తీసుకుంది. 2025 సంవత్సరంలోనే నిబంధనల ప్రకారంగా అప్రూవల్ పొందినప్పటికీ అప్పట్లో ఉన్న బడ్జెట్ కొరత మరియు నిధుల లేమి కారణంగా ఆగిపోయినటువంటి ఎన్హాన్స్‌మెంట్ ఆఫ్ యాన్యుటీ లీవ్స్ బిల్లులు ఇప్పుడు వరుసగా క్లియర్ అవుతూ ఉన్నాయి. ఒక ఉద్యోగి తన సర్వీస్ కాలంలో వాడుకోకుండా దాచుకున్న సెలవులను
నగదుగా మార్చుకునే ఈ యొక్క ప్రక్రియ పదవీ విరమణ చేసిన వారికి వృద్ధాప్యంలో పెద్ద ఆసరాగా నిలుస్తుంది. అయితే వారి వైద్య ఖర్చులకైనా లేదా ఇతర కుటుంబ అవసరాలకైనా ఈ భారీ మొత్తం ఒకటేసారి చేతికి అందడం అనేది వారి కుటుంబాల్లో పండుగ వాతావరణాన్నయితే నింపుతుంది అని చెప్పవచ్చు. ఇక సెలవులకు సంబంధించిన నియమ నిబంధనల విషయంలో కూడా చాలామంది ఉద్యోగులలో కొన్ని సాంకేతిక పరమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఒక ఉద్యోగి అనారోగ్య కారణాల వల్ల లేదా వ్యక్తిగత ఇబ్బందుల వల్ల హాఫ్ పే లీవ్ పెట్టినప్పుడు వారికి వచ్చే అలవెన్స్‌ల విషయంలో స్పష్టత అనేది అవసరము. ఏపీ ప్రభుత్వ లీవ్ రూల్స్ ప్రకారంగా ఒక ఉద్యోగి సగం జీతం సెలవులో ఉన్నప్పుడు వారి బేసిక్ పే మరియు డీఏ సగానికి తగ్గుతాయని మనందరికీ తెలుసు. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఆ ఉద్యోగి మొదటి 180 నెలల వరకు 180 రోజుల వరకు ఏ రకమైనటువంటి సెలవులో ఉన్నా సరే, వారికి రావాల్సిన ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ మరియు సీసీఏ మాత్రం 100% పూర్తిగా చెల్లించవలసి ఉంటుంది. అంటే అలవెన్స్‌ల విషయంలో ఎటువంటి కోత ఉండదనమాట. వరుసగా 180 రోజులు దాటి సెలవులో ఉంటే మాత్రమే ఆ తర్వాత నుంచి అలవెన్స్‌లలో మార్పులొస్తాయి. కోత కూడా ఉంటుంది. కాబట్టి ఉద్యోగులు తమ జీతాల విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. కేవలం బేసిక్ మరియు డీఏ మాత్రమే సగానికి తగ్గుతాయని గ్రహించాలి. సో, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఉద్యోగుల పీఎఫ్ మరియు రిటైర్మెంట్ బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతమైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మే 18 నుండి జూన్ 10 లోపు దరఖాస్తు చేసుకున్న 80 మంది ఉపాధ్యాయులకు రూ. 10,00,00,000 విడుదలయ్యాయి. ఏపీజీఎల్ఐ మరియు జీపీఎఫ్ లోన్లు కూడా దశలవారీగా ఈ-కుబేర్ ద్వారా నేరుగా ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. 2025 నుండి నిలిచిపోయిన రిటైర్డ్ ఉద్యోగుల యాన్యువల్ లీవ్స్ బకాయిలు చెల్లింపులు ప్రారంభం అయ్యాయి. హాఫ్ పే లీవ్ తీసుకున్న ఉద్యోగులకు మొదటి 180 రోజుల వరకు హెచ్ఆర్ఏ మరియు సీసీఏ పూర్తి స్థాయిలో అయితే లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల చాలా కాలం నాటి పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లుల సమస్యకు పరిష్కారం అయితే లభిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కోట్లాది రూపాయల నిధులు విడుదల అయ్యాయి. సో, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ మరియు పదవీ విరమణ బకాయిలు ఈ-కుబేర్ ద్వారా పారదర్శకంగా జమ అవుతూ ఉండడంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. అలాగే సెలవు నిబంధనల ప్రకారంగా హాఫ్ పే లీవ్‌లో ఉన్నవారికి అలవెన్స్‌లు పూర్తిగా అందుతాయి అనైతే స్పష్టమైంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.